సార్ ఇప్పుడు 4,600 ఎకరాల్లో మళ్ళీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కడతాము. అతిపెద్ద భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక పెద్ద క్రికెట్ స్టేడియము, స్పోర్ట్స్ సిటీ కడతాము. ప్రపంచంలోనే ఎక్కడ లేనన్న ప్లాట్ఫామ్స్తో రైల్వే స్టేషన్ కడతామని ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ దానికోసం అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు. ఒకటండి, మీరు ఇచ్చిన జీవోలో, డిసెంబర్లో ఇచ్చిన జీవో 20,000 ఎకరాల్లో ఏది మీరు మెన్షన్ చేయలేదు. మీరు అదే నిజమైతే ఆ జీవోని రివైజ్ చేయండి. రివైజ్ చేసి ఇన్ని వేల ఎకరాలు ఇది, ఇన్ని వేల ఎకరాలు ఇది పర్పస్ స్పెసిఫై చేయండి. అది చేయనంత వరకు మీ మాటలకు విశ్వసనీయత లేదు. కాబట్టి వీళ్ళు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదు. జీవో ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఒకటి. మొన్న కొత్తగా ఇది వచ్చింది, రైల్వే స్టేషన్, అది ఎయిర్పోర్ట్ వార్త. రైల్వే స్టేషన్ గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ముందు ఈ నగరంలో జనాభా ఎంత ఉంటారో చెప్పండి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం 2035కు 25 లక్షల జనాభా ఉంటారనేది సింగపూర్ వాళ్ళ ఎస్టిమేషన్. నేను ఆ రోజే మాస్టర్ ప్లాన్ మాయాజాలం అని 2017లోనే వ్యాసం రాశాను. ఇది జరగదు. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాల పాపులేషన్ నేను అసెస్ చేశాను. 2 జిల్లాల పాపులేషన్ కూడా టోటల్ పాపులేషన్ 2011లో 1 కోటి జనాభా తక్కువే. కంప్లీట్ రూరల్, అర్బన్ అంతా కలిపితే. పక్కనున్న వెస్ట్ గోదావరి జిల్లాతో కలుపుకున్న ఈ 3 జిల్లాల్లో పాపులేషన్ గ్రోత్ రేట్ బాగా తగ్గిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఈ 3 జిల్లాల్లో చాలా తక్కువ గ్రోత్ రేట్. బిలో 1 చైల్డ్, ఒక కపుల్ ఒక చైల్డ్ కంటే సరాసరి తక్కువ ఉన్నారు. నీకు ఎక్కడి నుంచి రావాలి జనాభా? ఉద్యోగాలు కల్పించే ప్రాంతం కాదు అది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అక్కడికి రావు. సో కాబట్టి నీకు పెద్ద ఎత్తున వలసలు రావాలంటే ఏముందని వలసలు వస్తారు? కాబట్టి జనాభా ఎట్లా పెరుగుతారు? గుంటూరు, కృష్ణా జిల్లాలో సిఆర్డిఏలో జనాభా సంవత్సరానికి 1% గ్రోత్. 2001 to 2011 నేను సిఆర్డిఏ ఫ్యాక్ట్ షీట్ అని ఒకటి ముందు చేసింటే దాంట్లో ఉండేది. 10 ఏళ్లలో సంవత్సరానికి 1% గ్రోత్ అంటే చాలా తక్కువ. అరౌండ్ 2% ఉంటేనే ఓకే. అంటే 2 తల్లిదండ్రులకి 2 పిల్లలు, అంటే 2 పోతే 2 వచ్చిన రీప్లేస్మెంట్ లెవెల్ అంటారు. నీకు 2 తల్లిదండ్రులకి ఒకే చైల్డ్ అనుకోండి, ఓ 30 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? నీ జనాభా ఆ మేరకు తగ్గినట్టే కదా. ఇక్కడ ఉండే పరిస్థితి అది. ఇప్పుడుండే యంగ్ కపుల్స్లో అయితే చాలామంది పిల్లలు. ఈ చంద్రబాబు గారి రీసెంట్ పాపులేషన్ పాలసీని పక్కన పెడదాం. ఇప్పుడు నువ్వు రైల్వే స్టేషన్ 2035కు 25 లక్షల మంది జనాభా ఎట్లా వస్తారు? అంటే ఇంక 10 ఏళ్లలో, ఈరోజు 25 దాటినాం. ఓకే, 5 ఏళ్ళు జగన్ ఉన్నాడు, అంతా ఇదో అయిపోయింది అనుకుందాం. 5 లక్షలు తగ్గించుకోండి, మరి 30 లక్షల మంది రావాలి కదా, 20 లక్షల మంది రావాలి కదా. ఎక్కడి నుంచి వస్తారు? ఇది జరగకుండా నువ్వు 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ ఏంటి? ఇది భూ కబ్జా తప్ప ఇండియాలో ఎక్కడా లేని రైల్వే స్టేషన్ అమరావతిలో అంటే ప్రచారం చేసుకోవడం కోసం, భూములు గుంజుకోవడం కోసం, రాష్ట్రం బయట నేను ఆహా ఓహో చేస్తున్నానని చెప్పుకోవడం కోసం. మొన్న మీరు గుర్తుంటే కోయంబత్తూరులో ప్రచారానికి వెళ్ళి చంద్రబాబు గారు కోయంబత్తూరు ఆడియన్స్కి ఆహా మీదికి 500 ఎకరాల్లోనే మీ ఒక వెటకార ధోరణిలో నేను 5,000 ఎకరాల్లో, అంటే అక్కడ అంత చేసినాను, ఇక్కడ అంత చేసినాను, 5,000 ఎకరాల్లో అమరావతిలో కడుతున్నాను ఓని చెప్పుకోవడం. కోయంబత్తూరు సెకండ్ ఇంపార్టెంట్ సిటీ తమిళనాడుకి, ఒక ఇండస్ట్రియల్ సిటీ. 500 ఎకరాలు తక్కువేం కాదు ఆ సిటీకి. 25 లక్షల నుంచి 30 లక్షల జనాభా ఉన్న సిటీ అది. ఒక వెరీ స్ట్రాంగ్ ఎకనామిక్ ఫౌండేషన్ ఉన్న సిటీ. అక్కడికి పోయి మీ అతి తెలివి చూపించి వాళ్ళని వెటకారం చేసి ఏడేదో మీరు ఎలగబెట్టబోతున్నట్టు 2 లక్షలు కూడా జనాభా లేని నగరానికి నేను 5,000 ఎకరాలు. కేవలం బయట ప్రచారం, ఇక్కడ భూ కబ్జా. ఇది జరిగేది. ఎయిర్పోర్టే అనుకున్నామండి. మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. హైదరాబాద్ పక్కన బెంగళూరు, చెన్నై ఉన్నాయి కదా మనకు పెద్ద ఎయిర్పోర్ట్స్. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా అవే అవుతాయి. ఓకే, చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కడికి పోతారండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా బెంగళూరు, చెన్నై. అనంతపురం వాళ్ళు బెంగళూరు, నెల్లూరు వాళ్ళు చెన్నైకి వెళ్తారు. కడప జిల్లా వాళ్ళు ఇటు బెంగళూరుకి పోతున్నారు, కొంతమంది ఇటు హైదరాబాద్కి వచ్చినా వస్తారు. కర్నూలు వాళ్ళు హైదరాబాద్కే వస్తారు. విశాఖపట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నాం జూలైలో. సో ఉత్తర కోస్తా మొత్తం అటే అవుతుంది, ఈస్ట్ గోదావరి కూడా అటే పోతుంది. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో దిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్ పట్టుకుంటాం. మనం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుతాం. డొమెస్టిక్గా గన్నవరం ఉంది మనకి, చాలు. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్యాసింజర్స్ ఏ జిల్లాల నుంచి వస్తారు? కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కొంతమేరకు వస్తే వెస్ట్ గోదావరి. ఇది అంత జనాభా కలిసి కూడా బహుశా 1.5 crore జనాభా ఉండొచ్చు. 1.5 to 2 crore లోపే ఈ 2 జిల్లాలు 1 కోటి జనాభా అనుకుంటే.
2 కోట్ల జనాభా తక్కువ ఉన్న 4 జిల్లాలకి, ఇది టోటల్ జనాభా, వీళ్ళందరూ ప్రయాణికులు కాదు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది. వెస్ట్ గోదావరి కాకినాడ వాళ్ళకి ఈ పోతే అటు రాజమండ్రికే వెళ్ళినా వెళ్తారు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలడం లేదు అని ఏమైనా అధ్యయనం జరిగిందా? గన్నవరం ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోతూ ఉంది ప్రయాణికులతో. జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎన్ని నడుస్తున్నాయి యాజ్ ఆన్ టుడే? ఒక ఆయన పెట్టాడు, తెలుగుదేశం అభిమాని, హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్యాసింజర్స్లో 30% ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్లో 30% కోస్తా నుంచి ఉంది. సో అమరావతిలో కడితే ఆ 30% ఇక్కడి నుంచే ఎక్కుతారు అనుకున్నారు. ఆ 30% హైదరాబాద్లో ఉండేవాళ్ళ, ఇక్కడి నుంచి పోయేవాళ్ళ? ఒకటి. ప్లస్ గన్నవరం నుంచి హైదరాబాద్కి వెళ్తారు కదా. మరి ఈ కోస్తా వాళ్ళే 30% ఉన్నారంటే, మరి నార్త్ కోస్టల్ ఇప్పుడు నార్త్ కోస్టల్ మొరాలెస్ ఈస్ట్ గోదావరి నుంచి కూడా వైజాగ్ దగ్గర అయిపోయింది కదా. కోస్తాలో మరి నెల్లూరు చెన్నైకి దగ్గర అయింది కదా. అల్టిమేట్గా ఎటు చూసినా 4 జిల్లాలు. ఈ 4 జిల్లాల నుంచి వీళ్ళు చేసి ఎంత అబద్ధపు ప్రొజెక్షన్ అంటే 63 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ఏడాదికి ప్రయాణం చేస్తారు. ఇది ఇంకొక 5 ఏళ్లలో 30 తర్వాత ఎట్లా అవుతుంది ఇది? ఇది చూడండి. పని అయినా నీకు అంత పెద్ద విమానాశ్రయం అవసరమా? దీనికి ఎవరు నడుపుతారు? ఎయిర్లైన్స్ వస్తాయా? గన్నవరంకి రాని ఎయిర్లైన్ అక్కడికి ఎందుకు వస్తుంది? నీకు గన్నవరం నుంచి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ హెవీగా పెరిగితే హైదరాబాద్లో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ బాగా బిజీ క్రౌడెడ్ అయినప్పుడు ఇంత పెద్ద సిటీస్కి 2 ఎయిర్పోర్ట్స్ ఉండాలని ప్రపంచంలో చాలా దేశాల్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని శంషాబాద్ వచ్చింది. బెంగళూరులోనూ అట్లే వచ్చింది. ఇప్పుడు గన్నవరం కెపాసిటీ శాచురేట్ అయితే గతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఇట్లే శాచురేట్ అయింది, ఇట్లా బయట అనుకున్నాం. సో గన్నవరం ఎయిర్పోర్ట్ శాచురేట్, ఇంకా ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది. తొందరలో టెర్మినల్ 2 స్టార్ట్ చేస్తామని కూడా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చదివినాను. అది పూర్తి కానివ్వండి, దాన్ని ఫుల్ కెపాసిటీతో నడవనివ్వండి, ఈడ ఒక టౌన్ ఎమర్జ్ కానివ్వండి, ఆ రోజుకి పెట్టుకోవచ్చు. కానీ ఈ ప్రకటనలు ఎట్లుంటాయంటే, నువ్వు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ప్రభుత్వం అక్వైర్ చేయాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది, కాబట్టి ఈరోజు మేము కబ్జా చేసి పెట్టుకుంటాం అన్నట్ల ధోరణిలో వెళ్తా ఉంది తప్ప ఏ మాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అది. ప్లస్ నువ్వు ఇంకా సిటీకి దూరంగా తీసుకెళ్ళిపోతున్నావు. గన్నవరం నుంచి కంటే దూరం అయినప్పుడు వెస్ట్ గోదావరి వాళ్ళు రాజమండ్రికి వెళ్ళి ఇంకో చోటుకు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి కనెక్టివిటీ ఉండదండి, ప్రతి దేశానికి ఉండదు. ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం, ఇప్పటికి కూడా హైదరాబాద్ కంటే బెటర్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ బెంగళూరు, చెన్నై నుంచి ఉంది. లుఫ్తాన్జా జర్మన్ ఎయిర్లైన్స్, కేఎల్ఎం డచ్ ఎయిర్లైన్స్, ఇప్పుడు అది ఎయిర్ ఫ్రాన్స్ టేక్ ఓవర్ చేసింది. ఇవి 2 యూరోప్కి బెస్ట్ ఎయిర్లైన్స్. అండ్ యూరోప్ టు యుఎస్. ఒకప్పుడు మన పిల్లలకి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఇవి 2. బ్రిటిష్ ఎయిర్వేస్ తర్వాత వచ్చింది. అవి 2 కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు కూడా నడిచినాయి, శంషాబాద్లో లేవు. ఈరోజు యూరోప్కి వెళ్ళాలంటే ఎవరైనా బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక్కటే అవకాశం. యూకేలో దిగి మళ్ళీ ఇటు రావాలి. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు, గల్ఫ్కి వెళ్ళి గల్ఫ్ నుంచి యూరోప్కి వస్తున్నారు. అంటే నీకు ఒక రోజు ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది. మరి శంషాబాద్ నుంచి ఈ కనెక్టివిటీ పెంచవచ్చు కదా. మరి జేఎంఆర్ సమాధానం చెప్పాలి, దానికి పట్టించుకోవడం లేదు. అంటే నేనేది ఎయిర్పోర్ట్ ఉన్నంత మాత్రాన అందరూ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి ఇది పాయింట్ కాదు. ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి వెళ్ళాలి, ఆ వెళ్ళడం అటే వెళ్ళిపోతారు నేరుగా. సో అగైన్ ల్యాండ్, మొదట్లో నేను చెప్పినట్టు ఏదో ఒక పేరు పెట్టి పెద్ద ఎత్తున భూమిని గుంజుకొని చేతిలో పెట్టుకోవాలి.